అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాణి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంటే మళ్ళీ మీడియాలో వినిపించేది, వార్తలలో అక్కడక్కడ వస్తుంది. తెలుగు మీడియాలో ఇంకా రాలేదు. రవాండాలో మార్బర్గ్ వైరస్, అది కంట్లో నుంచి బ్లీడింగ్. దాని పక్క దేశమైన ఇప్పుడు న్యూస్లో ఉన్నది కాంగో. ఆల్రెడీ ఎంపాక్స్తో సతమతమవుతున్న ఈ కాంగో 47,000 కేసులు, 1000 మంది డెత్స్ అక్కడ నమోదైనాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నవంబర్లో 10 నుంచి 25 వరకు గత 15 రోజులలో ఇక్కడ 143 మంది మరణించారు. ఈ బ్లీడింగ్ ఫ్రమ్ ఐస్ అని వైరస్ తోటి, కొత్త వైరస్ అని. అది మార్బర్గ్ అయి ఉండొచ్చు, 100% అని చెప్పొచ్చు, 100%. దెన్ ఈ మార్బర్గ్ వైరస్ ఏదైతే ఉందో, చంపుతున్నదో, ఈ వైరస్ ఏదైతే ఉందో, ఇది ఎబోలాకు సంబంధించిన ఫ్యామిలీ. సో హిమరేజిక్ ఫీవర్ అనేది ఉంటుంది. ముఖ్యంగా దీంట్లో ఫీవర్, హైగ్రేడ్ ఫీవర్, హెడేక్, బాడీ పెయిన్స్, వీక్నెస్ అండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు డయేరియా, వామిటింగ్స్ ఇవి కూడా ఉంటాయి. కాఫ్, కోల్డ్ అనేది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ దీంట్లో. ఇక ముఖ్యంగా వచ్చినట్టయితే ఇక్కడ ఈ వైరస్ ఏదైతే ప్యాథోఫిజియాలజీ అంటామో, అంటే లోపల ఏం జరుగుతుంది ఈ వైరస్ అనేది 2 to 21 days అనేది టైం పీరియడ్లో ఉంటుంది. వైరస్ ఎంట్రీ అయిన తర్వాత ఇది ఎలా వస్తుందంటే సెక్షువల్ కాంటాక్ట్ కానీ, మామూలు కాంటాక్ట్ కానీ, లేకుంటే మిగతా ఎయిర్ బర్న్ లెస్గా చెప్పొచ్చు. సో ఇది కాంటాక్ట్గా అయినప్పుడు, ఒక మనిషికి వచ్చినప్పుడు హైగ్రేడ్ ఫీవర్ రావడం, హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్, వీక్నెస్, ఇది ముందుగా వచ్చేటి. దెన్ స్టార్ట్ అయ్యేది అనీమియా అనేది. అక్కడ పౌష్టికాహారం లోపం వల్ల అక్కడ ప్రజలకు ఉండేది. సో అనీమియా అనేది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ కనిపించేది బ్లీడింగ్. ఎప్పుడు బ్లీడింగ్ అవుతుందంటే, ఎప్పుడైతే లివర్ అనేది స్ట్రెస్గా వస్తుందో, ఇది ఒక వైరస్ దీంట్లోనే కాదు, అన్ని వైరస్ల ఇన్ఫెక్షన్లో లివర్ అనేది స్ట్రెస్లో ఉంటుంది. లివర్ మొత్తం అక్కడ ఉన్న ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో అంతా డిస్టర్బ్ అవుతుంది బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది ఎప్పుడైతే బ్లడ్ క్లాటింగ్ కాకుండా, 2 మెకానిజమ్స్, బ్లడ్ క్లాట్ అయ్యే విధంగా ఉంటుంది, బ్లడ్ క్లాట్ అయింది డిజాల్వ్ చేసే విధంగా కూడా మన మెకానిజంలో ఉంటుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ క్లాట్ కాకుండా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువనే, కాబట్టి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఆ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది, కాబట్టి బ్లీడింగ్ అవుతుంది. ముఖ్యంగా ఇలాంటి కేసెస్లో ప్లాస్మా థెరపీ ప్లాస్మా ఇచ్చిన రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది చేయకుండా మనము నీళ్ళు తాగండి, మీరు దాంట్లో చూసినట్టయితే WHO ప్రోటోకాల్లో చూసినట్టయితే హైడ్రేషన్, వాటర్ అంటాడు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ అండ్ మిస్లీడింగ్ వన్ ఆల్సో. WHOకి ఒకటే ఉంటుంది, WHO బతకాలంటే ఇలాంటి వైరస్ వచ్చింది, విజృంభిస్తుంది, చనిపోయింది అనేది పెడుతూ ఉంటేనే WHO బతుకుతుంది, లేకుంటే మనుగడ ఉండదు. అందుకే ఇలాంటి దాన్ని క్రియేట్ చేయడం, వాళ్ళు చూపించడం, అదేవిధంగా మీడియాకి ఇవ్వడం, మీడియా హైప్ క్రియేట్ చేయడం, విజృంభిస్తున్న వింత వైరస్ అని, మిస్టీరియస్ వైరస్ అని ఇక థంబ్నెయిల్ పెట్టేసి పిచ్చిగా ప్రజలను భయాందోళన సృష్టించడం వాళ్ళకు అదైపోయింది, ఒక ఆనవాయితీ అయిపోయింది. ఎందుకంటే సినిమాలో ఒక స్థాయిలో ఎలా అయితే ప్రజలను చాలా మటుకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో, ఈరోజు అదేవిధంగా మీడియా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, బేసికలీ సోషల్ మీడియాలో కూడా రాజకీయ నాయకుల చుట్టూ, లేకుంటే ఈ సినిమా స్టార్ల చుట్టే తిరుగుతుంది. డ్రగ్స్, రేపులు, మర్డర్లు, ఎలా మర్డర్ చేస్తారు. సైన్స్ మాత్రం వీళ్ళకి ఎక్కడ కూడా నచ్చదు అని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాను, కానీ వాళ్ళు నో ఫర్ సైన్స్ అనేది వాళ్ళు పెట్టుకున్న నినాదం. బేసికలీ నాది దానికి అన్నీ ముందు చెప్పాను కదా, కోవిడ్కి, డెంగ్యూకి చెప్పాను, HIV కూడా చెప్పాను, బట్ ఏది కూడా రాదు. ఏదైతే వాస్తవం ఉంటుందో అది రాదు. అక్కడ అవాస్తవాలు వాళ్ళకి ఏంటంటే రామ్దేవ్ బాబా
ఆనందయ్య ఒక మంచి ఆర్టిస్టులని వెతుక్కొని వాళ్ళని చూపిస్తూనే ఉంటారు. పదే పదే చూపించేసి మీ బ్రెయిన్ కూడా పాడు చేసే ఒక పెద్ద మనసున్న వాళ్ళు. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓన్లీ సైన్స్ని నమ్ముకోండి. సైన్స్ అంటే సైన్స్ ఈజ్ సైన్స్ ఓన్లీ. సైన్స్లో ఎటువంటి కల్మషం ఉండదు, ఏది ఉండదు. నేను సైన్స్ తోటి చెప్తాను. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను చాలామందికి కూడా. ఎవరైనా సరే నా ముందుకు రండి, ఛాలెంజ్ చేయండి. కోవిడ్కి కానీ, డెంగ్యూకి కానీ, హెచ్ఐవికి కానీ సైన్స్ తోటే చెప్తా. సెల్యులార్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఆపుతుంది, ఏ విధంగా చూస్తుంది వైరస్ అనేది చూపిస్తాను. ఏ విధంగా మనుషులు బతుకుతున్నారు అనేది కూడా చూపిస్తాను. గాల్లో దీపం పెట్టేసి మీరు ఇంట్లో కూర్చున్నా అదే పారాసిటమాల్ వేసుకుంటారు, అదే యాంటీబయాటిక్ వేసుకుంటారు, వాటర్ తాగుతారు, ఇంట్లో నీళ్ళు ఉంటుంది, నీళ్ళు తాగుతారు. ఆ తర్వాత వీలైతే ఏదో పపాయ జ్యూస్ దేనికో ఏదో ఒకటి తాగుతూనే ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా సరే మీరు గోళీ అక్కడ ఇంట్లో గోళీ వేసుకున్నారు, ఇక్కడ ఐవీ ఫామ్లో ఐవీ పారాసిటమాల్, ఐవీ యాంటీబయాటిక్, ఐవీ ఫ్లూయిడ్స్, అంటే ఇంట్లో వాటర్ తాగేది, ఇక్కడ ఐవీ ఫ్లూయిడ్, అంతే సింపుల్, అంత తప్ప ఇంకేం లేదు. ఓన్లీ ద థింగ్ ఏంటంటే ఒక 5 స్టార్ హోటల్లో పోయి పడుకున్నట్టు, బాగున్నారా, ప్లేట్లెట్స్ పడుతుంది, ఏం కంగారు లేదు, మీ ఆరోగ్యం క్షీణిస్తుంది, ఏం కంగారు పడకండి, వెంటిలేటర్ రెడీగా ఉన్నాయి, ఐసీయూ రెడీగా ఉందని చెప్తారు. దట్ ఈస్ వెరీ రబిష్ థింగ్. ఉంటే ఉంది అని చెప్పండి, డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ ఇట్. లేకుంటే మా దగ్గర ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి దర్జాగా పెట్టుకోండి. దీనికి కూడా ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో బ్లీడింగ్ ఫ్రమ్ ఐస్ అండ్ ఏదైతే మార్బర్గ్ డిసీజ్ అవుతుందో, అది కూడా వైరస్ అవుతుందో, దానికి కూడా వైద్యం వస్తుంది. అంతే వస్తుంది. వైద్యం ఉంటుంది, వైద్యం వస్తుంది. కంగారు పడిన అవసరం లేదు. కింద ఇచ్చిన నెంబర్కి సంప్రదించండి. సమస్య ఉంటే దానికి పరిష్కారం ఉంటుంది. ఎస్ అనేది ఎట్లుంటుందో నో అనేది కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళు నో అంటారు, నేను ఎస్ ఉంది అంటాను, ఉన్నదాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే సరి అయిన అన్నీ కూడా వీడియోస్ రాబోయే రోజుల్లో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము ముందు పెడతాను, వాస్తవాలు ముందు పెడతాను. మెడిసిన్లో చాలా లొసుకులు ఉన్నాయి, దాన్ని కూడా రెక్టిఫై చేయడానికి